సార్, ఆడవాళ్ళు మగవాళ్ళు ఏ ఫుడ్ తీసుకుంటే బాగుంటుంది? వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్లో కానీ. ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఏ రకమైన ఫుడ్ తీసుకోవచ్చు, ముఖ్యంగా సెక్స్ సామర్థ్యం పెంచుకోవడానికి అనేది డిస్కషను. ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఎనీథింగ్ ఫ్రెష్ వెజిటేబుల్స్ కానీ, ఫ్రెష్గా కట్ చేసిన మాంసం కానీ, ఫ్రెష్గా పట్టుకున్నటువంటి ఫిష్ కానీ, ఎనీథింగ్ ఫ్రెష్ తిన్నప్పుడు దీంట్లో దానికి నుంచి కావాల్సినటువంటి న్యూట్రియంట్స్ అన్నీ దొరుకుతాయి. ఇప్పుడు వారం రోజుల క్రితం వంట చేసి దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకొని రీసైకిల్ చేసుకొని వేడి చేసుకొని తింటే దాంట్లో కావాల్సిన న్యూట్రియంట్స్ ఉండవు. ముఖ్యంగా కొద్దిమంది స్పైసీ ఫుడ్ తింటారు. తెలుగులో మనకు ఒక సామెత ఉంది, ఉప్పు కారం తినే శరీరం కనుక కోరికలు ఉంటాయి. అది 100% కరెక్టే. స్పైసెస్ కానీ ఉప్పు కారాలు ఎక్కువ తిన్నప్పుడు యురెత్రాకు ఒక రకమైన ఇరిటేషన్ వస్తుంది. దానివల్ల పీనిస్ ఎరెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది. కనుక స్పైసీ ఫుడ్ అనేది మంచిదే, దాంతో నష్టమేమీ లేదు, నిజానికి ఉపయోగకరం కూడా. ఇకపోతే ఫ్రూట్స్ ఏం తినాలి అని, ఫ్రూట్స్లో దానిమ్మ పండు లేదా మిగతా సీజనల్ పళ్ళు, ఏ సీజన్లో ఏ పండు దొరికితే ఆ పండు తినచ్చు. ఏ సీజన్లో ఏ కూరగాయలు కానీ ఏ రకమైనటువంటి వెజిటేబుల్స్ కానీ వస్తే అవి తినుకోవాలి. ముఖ్యంగా అడవిలో పులి ఉంటుంది, జింక ఉంటుంది. స్పెక్ట్రంలో ఒకవైపు కార్నర్లో పులి ఉంటుంది, అది కేవలం మాంసం మాత్రమే తింటుంది. ఇంకో కార్నర్ ఆఫ్ ది స్పెక్ట్రంలో జింక ఉంటుంది, అది కేవలం గడ్డి మాత్రమే తింటుంది. రెండింటికి పిల్లలు పుడతారు, రెండు సెక్స్ చేస్తాయి. కానీ రెండింటికి ఒక కామన్ ఫ్యాక్టర్ ఉంది, అదే పరిగెత్తడం. కనుక ఏది తిన్నారనే దానికన్నా కూడా ఎంత ఫిజికల్గా స్ట్రెయిన్ అవుతున్నారు అనేది చాలా అవసరం. ఎక్సర్సైజ్ లాంటి లేదా రన్నింగ్ కానీ స్విమ్మింగ్, ఎనీ ఏరోబిక్ ఎక్సర్సైజ్ చేయడం అనేది చాలా ముఖ్యం. ఆడవాళ్ళకు కూడా అది అవసరం. సో నో ఫుడ్ గురించి మనం మాట్లాడుకున్నాం. ఫుడ్లో సాధ్యమైనంత వరకు ఆయిల్స్ తక్కువ ఉండడం కానీ జంక్ ఫుడ్స్ కానీ అవాయిడ్ చేయడం మంచిది. ముఖ్యంగా రకరకాలైనటువంటి కెమికల్స్ వల్ల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ముఖ్యంగా పెస్టిసైడ్స్, ఆ పెస్టిసైడ్స్ కనుక లోపలికి వెళ్తే సెమన్లో తేడాలు వచ్చేసి టెస్టికల్ మీద యాక్షన్ ఉండేసి స్పర్మ్స్ బాగా రాకపోవడం, సెక్స్లో కూడా కొన్ని ఇబ్బందులు రావడం జరుగుతుంది. కనుక ఆర్గానిక్ ఫుడ్స్ ఆర్ ఫార్ బెటర్ దెన్ పెస్టిసైడ్స్ యూజ్ చేసేవి. రెండోది ఏంటంటే న్యాచురల్ థింగ్స్. మూడోది ఫ్రెష్ పాయింట్స్.